వైసీపీ అధినేత జగన్ ఇటీవలి కాలంలో జగన్ 2.0 అనే నినాదంతో కొత్త రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో వాలంటీర్ వ్యవస్థకిచ్చిన అగ్రస్థానాన్ని ఇప్పుడు కార్యకర్తలకు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ మార్పు వైసీపీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. 2019లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఒక వినూత్న రాజకీయ ఆయుధంగా ఉపయోగించింది. ప్రజలకు సంక్షేమ పథకాలను నేరుగా అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ వ్యవస్థ కారణంగా పార్టీ క్యాడర్ నిర్లక్ష్యానికి గురైందని, ఫలితంగా 2024 ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని అధినేత జగనే స్వయంగా అంగీకరించారు. వాలంటీర్లను నమ్ముకొని కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని పలుమార్లు ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు జగన్ 2.0లో క్యాడర్కు అగ్రతాంబూలం ఇస్తామని, వారిని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక వాలంటీర్లను వైసీపీ కూడా వదిలేసిందని చెబుతున్నారు. అయితే అసలు వాలంటీర్ వ్యవస్థకు నారు నీరు పోసింది వైసీపీ ప్రభుత్వమే. ఒక విధంగా గత 5 ఏళ్లు జగన్ మానసపుత్రికగా మారింది ఈ వాలంటీర్ వ్యవస్థ. 5 ఏళ్ల పాటు 2.5 లక్షల మంది వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం పోషించింది. ఒక్కొక్కరికి 5,000 రూపాయలను ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లించింది. అలా ప్రతి 50 ఏళ్లకు వాలంటీర్ను ఒకరిని నియమించి ఇంటి దగ్గరికే పింఛన్ల పంపిణీతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసింది. అయితే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం చివరికి ఆ వ్యవస్థకే ముప్పుగా మారింది. మరోవైపు వారి మీద గంపెడాసలు పెట్టుకుని వైసీపీ అధినాయకత్వం కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాంతో వారు 2024 ఎన్నికల నాటికి చేతులెత్తేశారు. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంతో వైసీపీ 2 విధాలా నష్టపోయిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఫలితంగా 11 సీట్లతో ఘోర ఓటమిని చవిచూసిందని వైసీపీ శ్రేణులతో పాటు అధినేత జగన్ కూడా అదే భావనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాదిగా వైసీపీ వాలంటీర్ల ఊసే ఎత్తడం మానేసింది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు చేసిన ఆరోపణల్లో వాటిని వాలంటీర్లు చేశారని సజ్జల భార్గవ్ రెడ్డి వివరణ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకత్వం నెపాన్ని వాలంటీర్లపైకి నెట్టివేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. అయితే జగన్ హయాంలోనే వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని, ఇప్పుడు తామేమీ చేయలేమని కూటమి ప్రభుత్వం చెప్తోంది. వాస్తవానికి ఇది వైసీపీకి ఆయుధం లాంటిది. దీన్ని గట్టిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు. కానీ వైసీపీ కూడా వాలంటీర్ వ్యవస్థ కోసం పట్టుబట్టి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. వాలంటీర్ వ్యవస్థను లైట్ తీసుకోవడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు గత 5 ఏళ్లలో చేసిన అక్రమాలతో ఇప్పటికే పలు కేసులు వెంటాడుతున్నాయి. పలు అరెస్టులు కూడా జరిగాయి. మరోవైపు కీలక నాయకులు వైసీపీని వీడుతున్నారు. ఇది జగన్కు మరో సవాల్గా మారింది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కోసం పోరాడి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకనే భావనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. పైగా వాలంటీర్ల వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని, వాళ్లకు తగిన గుర్తింపు లభించలేదని, అందుకే వాలంటీర్లను వదిలేసి కార్యకర్తలను నమ్ముకోవడమే బెటర్ అనే నిర్ణయానికి అధినేత జగన్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు తాము 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి 5 ఏళ్ల పాటు ఉపాధి కల్పించినా కూడా వాలంటీర్లు కూటమిచ్చిన 10,000 రూపాయల హామీకి ఆశపడి ఎన్నికల్లో తమను దెబ్బ కొట్టారన్న ఆగ్రహం ఉందట. దాంతో వాలంటీర్ల విషయంలో వైసీపీ లైట్ తీసుకుంటోందని అంటున్నారు. మరోవైపు చూస్తే జగన్ 2.0లో పూర్తిగా కార్యకర్తలకు అంకితమయ్యేలా పాలన ఉంటుందని జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ దశలో వాలంటీర్ల ఊసు గనుక తెస్తే వైసీపీ క్యాడర్ కూడా నమ్మే సీనుండదని కూడా ఆలోచించి మరీ వైసీపీ వాలంటీర్లను దూరం పెడుతోందని అంటున్నారు. మొత్తానికి ఇక ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు పూర్తిగా ఎండ్ కార్డు పడినట్టేనని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా తాము చెప్పిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే అందులో వాలంటీర్ల ప్రస్తావన అయితే లేదు. దాంతో వాలంటీర్ల వ్యవస్థ ఇక ముగిసిపోయినట్టేనని అంటున్నారు. మొత్తానికి ఎంతో ఆర్భాటంగా, వినూత్నంగా మొదలైన ఒక వ్యవస్థకు చివరికి ఇలా ఫుల్ స్టాప్ పడిందని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.